యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లేదు జడ్జి గారు, మా అత్తయ్య మాట్లాడతారు. అత్తయ్య మాట్లాడతానని చెప్పండి అత్తయ్య. అత్తయ్య చెప్పండి అత్తయ్య, ప్లీజ్ చెప్పండి అత్తయ్య. ఏమమ్మా, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆంటీ, బలవంతమేమీ లేదు. మాట్లాడనని ఒక్క మాట చెప్పండి. నేను మాట్లాడతాను. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? తనే నా కోడలు వైదేహి. తను వైదేహి ఏంటి? వైశాలి అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి. అసలే ఆధారంతో వైదేహి అంటున్నారు? నేనండం లేదమ్మా, తను అలా అనమంది అని చెప్తున్నాను. నేను నువ్వడిగిందే అడిగాను, ఏ ఆధారాలతో నిన్ను వైదేహి అనుకోమంటావు అని. అత్తయ్య, ఇది అన్యాయం. ఏదన్యాయం? ఎవరు నీకత్తయ్యా? జడ్జి గారు, తను వైదేహి కాదు, వైశాలి. తను వైదేహిగా మా ఇంట్లోకి రావడానికి నాటకాలాడుతోంది. అడ్డమైన ప్రయత్నాలు చేస్తోంది. అత్తయ్య, ఏమైంది మీకు? ఇందాక బయటలా మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్నారేంటి? నీ మాటలు ఎవరినైనా మాయ చేస్తాయి. అంత పక్కా ప్లాన్తో వచ్చావు నువ్వు, కానీ నిజాలు బయటపడకుండా ఉండవు. నువ్వు మహేంద్రతో మాట్లాడడం చూడలేదనుకుంటున్నావా? మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నా కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, మీకే కదా సాయం చేస్తుంది. మహేంద్ర వైదేహికి ఎలా పరిచయం? ఇంత చెప్పిన వైదేహి మహేంద్రతో పరిచయం ఉన్న సంగతి ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారా? అంటే
తను వైదేహి కాదా? వైశాలేనా? వైశాలే. అసలు వైదేహికి మహేంద్రకి పరిచయం ఉండే అవకాశమే లేదు. ఖచ్చితంగా వైశాలినే. ఇదంతా ఎవరు చేస్తున్నారనుకున్నాను. మహేంద్రనా? నేను తనను దూరం పెట్టినందుకు ఇలా చేస్తున్నాడా? నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా? ఏది ఏమైనా ఈ వైశాలిని వైదేహని చెప్పకూడదు. నేనిప్పుడు నువ్వు వైదేహి కావు అని చెప్పినా నాకు సంబంధించిన నిజాన్ని చెప్పలేవు. ఎందుకంటే నిన్ను వైదేహిలా నటించమని మహేంద్ర చెప్పాడుగాని నిజం బయట పెట్టమని మహేంద్ర చెప్పలేదు. అందుకే బయట పెట్టలేవు. అంతేగాని నువ్వు వైదేహి కావడం వల్ల నా పరువు కోసం ఆలోచిస్తున్నావని అనడం నిజం కాదు. అత్తయ్య, మీకు అంత వివరంగా చెప్పినా ఎందుకు ఇంకా నమ్మడం లేదు? నేనే వైదేహినత్తయ్య, నేనే వైదేహినత్తయ్య. కాదు, నువ్వు ఎవరితో కలిసి గేమ్ ఆడుతున్నావో నాకు తెలుసు. ఇక్కడ నువ్వేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అత్తయ్య, నేను ఎప్పటితో ఏ నాటకాలు ఆడట్లేదు అత్తయ్య. నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అత్తయ్య. చాలు. నీ ఏడుపులు నాటకాలు చాలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇంకా ఈ కేసు గురించి మాట్లాడడం అంటే కోర్టు వారి సమయాన్ని వృధా చేయడమే. తన భర్తని దారుణంగా హత్య చేసిన ఈమెని తగిన విధంగా శిక్షించి కేసు ముగించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం జడ్జి గారు. ఈ కేసు గురించి నా అబ్జర్వేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను. అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఓకే, గో అహెడ్. మీ అబ్జర్వేషన్స్ అన్ని సబ్మిట్ చేశారు కదా ఇన్స్పెక్టర్. వాటిని బట్టే వైశాలి హంతకురాలని రుజువైంది కదా. అవి వైశాలియే భర్తని హత్య చేసిందని రుజువు చేసేవి. ఈ అమ్మాయే వైశాలి అని రుజువు చేసేవి కావు. అంటే తను వైశాలి కాదు వైదేహి అంటారా? నేనేమీ అనడం లేదు. అవునో కాదో చెప్పడానికి జడ్జి గారున్నారు. యువర్ ఆనర్, మా డ్యూటీలో భాగంగా రోజు ఎంతో మంది నేరస్తుల్ని చూస్తూ ఉంటాం. వారి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటాం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే వాళ్ళు నేరస్తులో కాదో చెప్పగలం. ఈ వైశాలి లేదా వైదేహిని గత 3 రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. ఆవిడలో నేరస్తుల ప్రవర్తనలేమీ లేవు. తప్పించుకునే అవకాశమున్నా కూడా తప్పించుకోలేదు. ఏంటి, ముద్దాయికి తప్పించుకునే అవకాశం ఇచ్చారా? ఆవిడని టెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చాం. కానీ మా జాగ్రత్తలో మేమున్నాం. ఆవిడకి తెలియకుండా తీసిన వీడియో ఒకసారి మీరు పరిశీలించండి జడ్జి గారు.
కానిస్టేబుల్స్ పదండి. ఇదేంటి పారిపోతుంది అనుకున్న అమ్మాయి గుళ్ళకి వెళ్ళింది. రండి. ఎవరి పేరు అర్చన చేయమంటారు? దేవాంశ్ వైదేహి. దేవాంశ వైదేహి నామదేశ్య క్షేమస్థైర్యాభయ ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రిగాయై నమః. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. అశ్వపూర్వాం ఋతమంత్యాం హస్తినాద ప్రబోధినీం. తను నిజంగా భర్తను హత్య చేసిన వైశాలి అయ్యుంటే మేమిచ్చిన అవకాశం ఉపయోగించుకొని తప్పించుకునేది. అలాగే తన భర్త కుటుంబం బావుండాలని కోరుకోదు. ఎందుకంటే తను వైశాలి అయితే తన భర్త చనిపోయాడు కదా. చనిపోయిన భర్త బాగుండాలని, ఆ భర్తతో కలిసి ఉండాలని ఎవ్వరు కోరుకోరు. దేవుడు ముందు అలా కోరుకుంది కాబట్టి తను వైదేహి అయిపోతుందా? అబద్ధం చెప్పుండొచ్చు కదా. కోర్టులో అబద్ధం చెప్తారేమో గాని దేవుడు ముందెవరు అబద్ధం చెప్పరు. నిజంగా తప్పు చేసుంటే తప్పు చేశాను క్షమించండి అని కోరుకుంటుంది. జడ్జి గారు, ఇంకో వీడియో ఉంది, కొంచెం పరిశీలించండి. అది ఆ వీడియో ఇందాక ముద్దాయి వాళ్ళ అత్తగారితో మాట్లాడుతుండగా తీసింది. ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే కావలసిన మనిషిని దగ్గరకు తీసుకున్నట్టుందే కానీ వద్దనుకున్న మనిషిని వదిలించుకున్నట్టు లేదు. ఆమె తన కోడలు కాకపోతే అంత అభిమానంగా ఎందుకు మాట్లాడుతుంది? వీటిని ఆధారంగా చేసుకొని ఈ అమ్మాయి వైదేహి అని చెప్పడం లేదు, కానీ నా అనుభవం ప్రకారం తప్పు చేయలేదని మాత్రం అర్థమవుతోంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. The court is adjourned for lunch.
ఏం ఆలోచిస్తున్నావు? ఎస్ఐ చెప్పిన దాని గురించా? ఆవిడ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా. తను వైశాలి అయితే అవకాశం దొరికినప్పుడు పారిపోవాలి కదా. దేవుడి దగ్గర నా కోసం ఎందుకు ప్రార్థిస్తుంది? సో తనే నీకు వైదేహి అనిపిస్తుందా? అలా అని కాదు. మరి అవునా కాదా అన్న డైలమాలో పడ్డావా? చూడు దేవాంశ్, నీ భార్య నీ చేతుల్లో చనిపోయింది. తన తల్లిని కాపాడుతూ ప్రాణాలు వదిలింది. వీటికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నీకు దేవుడి ముందేదో మొక్కిందన్న కారణంతో ఆలోచన మారకూడదు. ఏమో, ఇది కూడా ఒక నాటకం కావచ్చు కదా. ఆ ఎస్ఐని కూడా వైశాలి మ్యానిపులేట్ చేసి అలా వీడియో తీయించిందేమో. ఇవన్నీ పట్టించుకోవద్దు. అసలు కోర్టు కూడా వీటి బట్టి జడ్జిమెంట్ ఇవ్వదు. అసలు అమ్మ ఏం మాట్లాడింది? అత్తయ్య, 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 ఆగండి అత్తయ్య. మేడం, మేడం, ఆగండి మేడం. ఆగండి. ఎందుకు కొడుతున్నారు? ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపినా నేరం లేదు. కాసేపు నువ్వే వైదేహివేమోనని నమ్మేశాను కదే. నా కోడలు బ్రతికే ఉంది, కొడుకు బాధ తీరిపోయిందని, ఇక మన కుటుంబంలో అంతా సంతోషమే ఉంటుందని కాసేపు పొంగిపోయాను కదే. కానీ వాడితో కలిసి నాటకం ఆడతావా? ఇద్దరూ కలిసి నన్నే మోసం చేయాలనుకుంటారా? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరితో కలిసి ఏ నాటకం ఆడుతున్నాను? ఎందుకు అత్తయ్య నేనే వైదేహినని చెప్పి అంతలోనే కాదంటున్నారు? నేనేదైనా తప్పు చేసుంటే తిట్టండి, కొట్టండి, కానీ ఎంత పెద్ద శిక్ష వేయకండి అత్తయ్య. మళ్ళీ అత్తయ్య అన్నావు అంటే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేశావో, ఎవరితో కలిసి నాటకాలు ఆడుతున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? నాకు నా కుటుంబం ముఖ్యం. అందుకోసం నేనేదైనా చేస్తాను. ఎలాంటి బెదిరింపులకి లొంగనని చెప్పు. ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? ఇంకా నాటకాలు ఆడుతున్నావంటే నిన్ను అత్తయ్య, వదిలేండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, వదిలేండి అత్తయ్య. అత్తయ్య, వదిలేండి అత్తయ్య. అత్తయ్య, మేడం వదలండి, వదలండి మేడం, మీకే చెప్పేది. వదలమంటుంటే